హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంక ఇవాళ అయితే టిఫిన్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకా టిఫిన్ రెసిపీ ఏమంటే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ అనమాట. ఇప్పుడిప్పుడే కొత్తగా వంటలు నేర్చుకుంటుంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది. చూడండి, ఉగ్గాని రెసిపీ, బజ్జీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ఉగ్గాని బజ్జీ ఇంకా ముందుగా అయితే బొరుగులని వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఒత్తుకుంటూ బాగా నానితే బాగుంటాయి అన్నమాట టేస్ట్. ఇంకా ఇవి నానేలోపు మనము ఉగ్గాని కోసం కట్ చేసి పెట్టుకోవాల్సిన టమోటా, ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇంకా పచ్చిమిర్చిని అయితే చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ అయితే పట్టుకుందాం. మనం కారంతో కూడా చేసుకోవచ్చు, కానీ నేను పచ్చిమిర్చి చేసుకుంటేనే ఉగ్గాని టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా నచ్చిన వాళ్ళు ఉంటే కారం వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఉగ్గాని కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, కొన్ని పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఉల్లిగడ్డలను కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాలు కూడా వేసేద్దాం. ఇంకా టమోటాలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి టమోటాలు మగ్గడం కోసం మూత పెట్టి టమోటాలను అయితే మగ్గించుకుందాం. ఇంకా టమోటాలు కూడా మగ్గిపోయాయి కదా. చూడండి, ఇంక ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపి మనం పచ్చిమిర్చి, సాల్ట్ వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి పేస్ట్, అది కూడా వేసేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇంకా ఈ ప్లేస్లో మీరైతే కారం వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వద్దనుకునే వాళ్ళు కారం వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇంక ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ చూసి వేసుకోండి. సాల్ట్ అయితే ఎప్పుడైనా సరే సాల్ట్ వేసేటప్పుడు చూసి వేసుకోండి. ఎక్కువైతే తినాలి, తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే తినలేం కదా, అందుకే చూసి వేసుకొని ఇంకా మొత్తం ఒకసారి బాగా కలిపి ఇప్పుడైతే ఇందులో కొబ్బరి పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. చూడండి, ఇంకా కొద్దిగా కొబ్బరి కూడా వేసాను కదా, కొంచెం అది కొద్దిగా పచ్చి స్మెల్ లాగా రాకుండా ఉండడం కోసం కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఈలోపు మనం బొరుగులన్నిటిని పిండేసుకొని ఒక ప్లేట్లు అయితే తీసుకుందాం. ఇంకా కొబ్బరి కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి బొరుగులను కూడా వేసేసి పైన పప్పుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకుందాం ఒకసారి అంతా. చూడండి, ఇంక ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, అలాగే కొంచెం నిమ్మరసం అన్నమాట. బొరుగుల క్వాంటిటీని బట్టి నిమ్మరసం వేసుకొని, మరీ పులుపు ఎక్కువైతే తినలేం కదా, ఇంకా నిమ్మరసం వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటే రాయలసీమ ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఉగ్గాని రెడీ అయిపోయింది కదా, బజ్జీ రెసిపీ కూడా చూసేద్దామా. ఇంకా ఉగ్గానిలోకి బజ్జీ కంపల్సరీ కావాల్సిందే. ఇంకా బజ్జీ రెసిపీ కోసం శనగపిండి, బియ్యం పిండి అయితే కావాలండి. చూడండి, 2 స్పూన్ల శనగపిండి అయితే నేను తీసుకున్నాను ఇక్కడ, 1 స్పూన్ బియ్యం పిండి వేసుకుంటే బజ్జీలు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్. ఇదైతే వాము అండి, వాము మనకి అరుగుదలకు మంచిది కదా, అందుకోసమని కొంచెం వేసుకుంటున్నాను. ఇంకా వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇంక ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మరీ జారుడుగా కాకుండా మరీ తిక్కగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే బజ్జీలు బాగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇంక ఇలా బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకొని మనకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తక్కువైతే వేసుకోండి. నాకైతే తక్కువైంది, అందుకోసమని కొంచెం అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఉప్పు కూడా వేసేసి మొత్తం బాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకుందాం. మనం బజ్జీలు వేటితో అయితే వేసుకుంటామో అవన్నీ అయితే రెడీగా పెట్టుకుందాం. ఇది కొంచెం పిండిని పక్కనైతే పెట్టేసుకుందాం. ఇంకా నేనైతే ఆలు మిర్చి బజ్జీ అయితే వేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ బజ్జీ తినేవాళ్ళు, అలాగే టమోటో బజ్జీ తినేవాళ్ళు ఉంటే ఇంకా టమోటో, ఆనియన్ కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకా మా పిల్లలకి ఫేవరెట్ ఆలు బజ్జీ అనమాట, అందుకోసం వాళ్ళ కోసం ఒక ఆలు, నా కోసం 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి తొడిమిలు లేవన్నమాట, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా తొడిమిలు తీసి, అందుకోసమే అలాగే వేసుకుంటున్నాను. ఇంకా ఆలుని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇంకా మీకు ఇష్టం ఉన్న వాళ్ళు టమోటా, ఆనియన్స్ ఇంకా అన్నీ కట్ చేసుకొని అయితే రెడీగా పెట్టుకోండి వేసుకోవడానికి బజ్జీలు. ఇంకా మా ఇంట్లో మేము ఇవి 2 వేస్తున్నాం కాబట్టి ఇవి 2 కట్ చేసుకుంటున్నాను. ఇంక ఇలా కట్ చేసి పెట్టుకొని ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇంకా ఆయిల్ వేడైందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. కొద్దిగా పిండి వేసి ఇంకా ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడైతే బజ్జీలు అయితే వేసుకుందాం. ఆలుని తీసుకొని పిండిలో 2 వైపులా ముంచి వేసుకోవాలి. చూడండి, ఇలా ఇంకా నేను ఇక్కడ వంట సోడా అవేమి యూజ్ చేయట్లేదు, బియ్యం పిండి వేసాం కదా, బాగానే వస్తాయి బజ్జీలు. చూడండి, మీరు కూడా చూడండి ఎలా వచ్చాయో, ఇంకా అది వాడకుండానే ఇంక ఇలా వేసుకొని బజ్జీలను మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి, హైలో పెట్టకూడదు. చూడండి, క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకుంటే చాలా బాగుంటాయి టేస్టీగా. చూడండి, ఫస్ట్ వాయి అయితే ఆలు బజ్జీ అయితే వేసాను. ఇంకా ఆలు బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఇంక ఇప్పుడు మిర్చి బజ్జీలు 2 అండి, నా కోసమే. ఇంకా పిల్లలు తినరు కదా, నేనైతే ఇంకా 2 చాలని 2 అయితే వేసుకున్నాను. చూడండి, మిర్చి బజ్జీ ఇంకా 2 ముక్కలు ఆలు ముక్కలు కూడా మిగిలిపోయాయి, అవి కూడా వేసేస్తున్నాను. ఇంకా వీటిని కూడా బాగా వేయించుకొని
కలర్ మారేంత వరకు వేయించుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు చేసినా కూడా బజ్జీలు బాగా వస్తాయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూడండి ఇంకా ఈ బజ్జీలు కూడా రెడీ అయిపోయాయి. మనకి పిండి మిగిలిపోతుంది కదా, కరెక్ట్గా అంటే మనం కట్ చేసుకోలేము పచ్చిమిర్చి ఆలు, ఇంకా పిండి ఖచ్చితంగా మిగులుతుంది. ఆ పిండిని మనం చేత్తో చూడండి, నేనైతే ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇంకా ఈ మిగిలిపోయిన పిండిని అయితే మన చేత్తో ఇలా చిన్నగా చేసుకోవచ్చు, చిన్న బజ్జీలాగా, సన్న బజ్జీ అంటారు కదా అలా చూడండి. ఇంక ఇలా వేసుకొని వీటిని కూడా వేయించుకొని పక్కనైతే పెట్టుకుందాం. చూడండి ఇంకా బజ్జీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాం. ఇంకా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతమందికి అయితే ఉగ్గాని బజ్జీ ఇష్టమో వాళ్ళొక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి అందరికీ. ఇంకా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి, రాని వాళ్ళు చూసి ట్రై చేసి నేర్చుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ అండి అందరికీ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రెసిపీతో. బాయ్ బాయ్.